హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం 9th మ్యాథ్స్లో భాగంగా ట్రయాంగిల్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్లో 3 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 3 పార్ట్స్లో కూడా ఈ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే కాంగ్రియన్సీ రూల్స్ని, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 7.1లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అట్లాగే థీరమ్స్ని, అట్లాగే కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్, అట్లాగే ఎక్సర్సైజ్ నెంబర్ 7.2లో ఉన్న ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే థీరమ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ థీరమ్స్ అకార్డింగ్ టు ఎగ్జామినేషన్ పాయింట్. అట్లాగే ఇవి ఫ్యూచర్లో మనకి డిఫరెంట్ చాప్టర్స్లో మనం సందర్భాన్ని బట్టి ఉపయోగించుకుంటూ ఉంటాం. ఓకే, థీరమ్ 7.2, యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ఎన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి లోయర్ క్లాస్లోనే నేర్చుకుంటాం కదా. అకార్డింగ్ టు సైడ్స్ అంటే సైడ్స్ని బేస్ చేసుకుని ట్రయాంగిల్స్ 3 టైప్స్ ఉంటాయి. అవేంటి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్ అండ్ స్కాలన్ ట్రయాంగిల్. 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అని, అసలు ఏ 2 సైడ్స్ ఈక్వల్గా లేకపోతే స్కాలన్ ట్రయాంగిల్ అని అంటూ ఉంటాం. అయితే ఇక్కడ మనకి ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయని ప్రూఫ్ చేయమంటున్నారు అనమాట. ఓకే, ఇక్కడ మనం థీరమ్ ప్రూవ్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఉంటాయి కదా. గివెన్, రిక్వైర్డ్ టు ప్రూవ్, కన్స్ట్రక్షన్ అండ్ ప్రూఫ్. ఆ స్టెప్స్ ఫాలో అవుతూ ఈ థీరమ్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ ఇచ్చిన డేటా ఆధారంగా ఒక డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అనుకుందాం. ఐసోసెలస్ ట్రయాంగిల్ ఎందుకంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. ఆ 2 సైడ్స్ ఏంటి? ఏబి అండ్ ఏసి అనుకుందాం, ఈక్వల్ సైడ్స్. వీటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్ అంటే ఈ సైడ్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్ సి, యాంగిల్ సి, అలాగే ఏసీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ బి. ఈ 2 ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ గివెన్ ఇచ్చినవి రాసుకుందాం. ఇక్కడ మనకి ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చెప్పడం కోసం ఏం చేస్తున్నాం? ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏబి ఈక్వల్ టు ఏసి అంటే దీంట్లో మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చెప్పినట్లే. లేకపోతే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ యాన్ ఐసోసెలస్ ట్రయాంగిల్, ఇన్ దిస్ ట్రయాంగిల్ ఏబి ఈక్వల్ టు ఏసి అని కూడా రాయొచ్చు, ఎట్లా రాసినా పర్వాలేదు. నెక్స్ట్ రిక్వైర్డ్ టు ప్రూవ్. మనం ప్రూవ్ చేయాల్సిన విషయం ఏంటంటే వీటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ అంటే ఈ బీసీలు ఈక్వల్గా ఉంటాయని ప్రూవ్ చేయాలి. అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అని మనం ప్రూవ్ చేయాల్సి ఉందన్నమాట. అయితే మనకి ఇచ్చిన డేటా ఈ థీరమ్ని ప్రూవ్ చేయడానికి సరిపోదు. దానికోసం అదనంగా కొన్ని లైన్స్ అయ్యి డ్రా చేయాల్సి ఉంటుంది. నేను ఏం డ్రా చేస్తానంటే ఈ వెర్టికల్ యాంగిల్ బైసెక్టర్ని డ్రా చేస్తాను. అంటే ఇక్కడ యాంగిల్ ఏని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తూ ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేస్తాం. దాన్ని యాంగులర్ బైసెక్టర్ అంటాం. అది ఆపోజిట్ సైడ్ని డి దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకుందాం. ఓకే, మనం ఏం కన్స్ట్రక్ట్ చేసామో దాన్ని ఇక్కడ రాద్దాం. కన్స్ట్రక్షన్. మనం ఏం కన్స్ట్రక్ట్ చేసాం? ఏడీని కన్స్ట్రక్ట్ చేసాం. ఎట్లా? యాంగిల్ ఏని బైసెక్ట్ చేసే విధంగా. డ్రా బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ విచ్ ఇంటర్సెక్ట్ బీసీ ఎట్ డి. ఓకే, ఇప్పుడు మనం ప్రూఫ్ స్టెప్ బై స్టెప్ ప్రూఫ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవ్వాయి. అవేంటి? ఏబిడి ఒకటి, అలాగే ఏసిడి ఒకటి. ఆ రెండింటిని ఒకసారి కంపేర్ చేద్దాం. ఏదైనా కాంగ్రియన్సీ రూల్ని బేస్ చేసుకుని ఆ 2 కాంగ్రియెంట్ ట్రయాంగిల్స్ అవుతాయేమో ఒకసారి చూద్దాం. ఓకే, మనం ఏ ట్రయాంగిల్స్ అయితే కంపేర్ చేస్తాం ఒకసారి చూద్దాం. ఏంటి? ఏబిడి, ఇన్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏసిడి. ఈ రెండిట్లో ఏవైనా 3 పార్ట్స్ అంటే అవి ఎలా ఉండాలి? 3 సైడ్స్ కానీ, లేకపోతే 2 సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్ కానీ, 2 యాంగిల్స్ ఇంక్లూడెడ్ సైడ్ కానీ, ఇట్లా ఆర్హెచ్ఎస్ రూల్ కానీ ఏదో ఒకటి బేస్ చేసుకుని మనం కాంగ్రియెంట్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేద్దాం. ఓకే, ఈ రెండిట్లో మనకి ఏబి ఈక్వల్ టు ఏసి అది ఇవ్వడం జరిగింది కదా, మనకి ఇచ్చినదే. కాబట్టి ఏబి ఈక్వల్ టు ఏసి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి గివెన్. నెక్స్ట్ మనకి
ఈ యాంగిల్ ఈక్వల్, మనం అలా కన్స్ట్రక్షన్ చేసుకున్నాం కదా, కాబట్టి యాంగిల్ బిఏడి ఈక్వల్ టు సిఏడి అని రాయొచ్చు. యాంగిల్ బిఏడి ఈక్వల్ టు యాంగిల్ సిఏడి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే కన్స్ట్రక్షన్, మనం అలా కన్స్ట్రక్ట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకొక సైడ్ ఏదన్నా మనకి ఈక్వల్గా ఉందేమో చూద్దాం. మనకి ఏడి అనే సైడు ఈ ట్రయాంగిల్కి చెందుతుంది, ఈ సెకండ్ ట్రయాంగిల్ కూడా చెందుతుంది కదా, దాన్ని మనం కామన్ సైడ్ అంటాం. ఆ రెండు ఈక్వల్గా ఉంటాయి కదా, అంటే ఏడి ఈక్వల్ టు ఏడి, ఇదేంటి కామన్ సైడ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్లో 2 సైడ్ ఇంక్లూడెడ్ యాంగిల్, సెకండ్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్కి ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ వస్తాయి బై ద రూల్ ఆఫ్ ఎస్ఏఎస్ రూల్ కదా. దేర్ఫోర్ ట్రయాంగిల్ మనం ఏటిని కంపేర్ చేసాం, ఈ రెండు ట్రయాంగిల్స్ని కంపేర్ చేసాం కదా, ఏబిడి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏసిడి. ఇక్కడ మనం ఏ రూల్ని అప్లై చేసాం, ఎస్ఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్. ఓకే, ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే అందులో కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు మనకి యాంగిల్ బి యొక్క కరస్పాండింగ్ యాంగిల్ ఏమవుతుంది, సి అవుతుంది, కాబట్టి ఆ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి కదా. దట్ ఎంప్లైజ్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి. ఎట్లా, సిపిసిటి, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ థియరమ్ నెంబర్ 7.3. ద సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. దీన్ని మనం దీనికి కాన్వర్స్ అనొచ్చు, అంటే రివర్స్ అనమాట. ఇక్కడ ఏం ఇచ్చారు, సైడ్స్ ఈక్వల్ అన్నారు, వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ని ఈక్వల్ అని ప్రూఫ్ చేసాం. ఇక్కడ ఏంటి, ఒక ట్రయాంగిల్లో యాంగిల్స్ ఈక్వల్ అంటున్నారు, వాటికి ఆపోజిట్గా ఉండే సైడ్స్ ఈక్వల్ అని మనం ప్రూఫ్ చేయాలన్నమాట. ఓకే, ఇచ్చిన డేటా ఆధారంగా మనం ఒక ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. ఇక్కడ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, ఇందులో 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఆ రెండు మనం బీసీ అనుకుందాం, అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అనుకుందాం. ఓకే, గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి మనకి యాంగిల్స్ ఈక్వల్ అని ఇచ్చారు కదా, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి. అంటే ఇక్కడ మనకి రిక్వైర్డ్ టు ప్రూవ్ ఏమో గివెన్లోకి వస్తుంది, గివెన్ ఏమో రిక్వైర్డ్ టు ప్రూవ్లోకి వస్తుంది. కాన్వర్స్ అన్నప్పుడు రిక్వైర్డ్ టు ప్రూవ్ ఏం ప్రూఫ్ చేయాలి, వీటికి ఆపోజిట్గా ఉండే సైడ్స్, యాంగిల్ బికి ఆపోజిట్గా ఉండే సైడ్ ఏసీ, యాంగిల్ సికి ఆపోజిట్గా ఉండే సైడ్ ఏబి, ఈ రెండు ఈక్వల్ అని ప్రూఫ్ చేయాలి. అంటే ఏబి ఈక్వల్ టు ఏసీ అని మనం ప్రూఫ్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకి ఇచ్చిన డేటా సరిపోదు కాబట్టి అదనంగా కొన్ని లైన్ సెగ్మెంట్స్ డ్రా చేయాలి, అవి కన్స్ట్రక్షన్లో రాద్దాం. కన్స్ట్రక్షన్, నేనేం చేస్తానంటే ఈ వెర్టెక్స్ నుంచి ఈ బేస్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నాను. అంటే ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ వచ్చేటట్లు, ఆటోమేటిక్గా ఇక్కడ కూడా 90 డిగ్రీస్ ఉంటుంది కదా. అంటే ఇక్కడ నేను ఏం చేశాను, డ్రా ఏడి అనే లైన్ సెగ్మెంట్ డ్రా చేసాం. ఏడి ఎలా, పర్పెండిక్యులర్ టు బీసీ, బీసీకి పర్పెండిక్యులర్గా ఉండేటట్లు ఏడి అనే ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేయడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రూఫ్. ఇక్కడ కూడా మనకి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవ్వాయి కదా, ఆ రెండింటిని కంపేర్ చేసి కాంగ్రుయెంట్ అవుతాయేమో చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏసిడి ఏమి ఈక్వల్, ఫస్ట్ ఇక్కడ మనకి ఈ యాంగిల్స్ ఈక్వల్ అని వాళ్ళు ఇవ్వడం జరిగింది కదా, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి, ఇదేంటి గివెన్. నెక్స్ట్ ఈ యాంగిల్స్ కూడా ఈక్వల్ 90 డిగ్రీస్ ఉండేటట్లు డ్రా చేసాం కదా, ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ కాబట్టి యాంగిల్ బీడిఏ ఆర్ ఏడిబి, ఎట్లా రాసినా పర్లేదు కదా, ఏడిబి ఈక్వల్ టు యాంగిల్ ఏడిసి, అవి రెండు 90 డిగ్రీస్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే కన్స్ట్రక్షన్ నుంచి చెప్పగలిగాం. ఓకే, 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఇంకొక సైడ్ ఏదన్నా ఈక్వల్ చేయాలి. ఇక్కడ మనకి ఏడి అనేది ఇంతకు ముందులాగే కామన్ సైడ్ అవుతుంది కదా, రెండు ట్రయాంగిల్స్ చెందుతుంది కదా, కాబట్టి ఏడి ఈక్వల్ టు ఏడి, దిస్ ఈజ్ కామన్ సైడ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ ఒక సైడ్, సెకండ్ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ మరొక సైడ్కి, ఈ ఏడి అనే సైడ్కి ఈక్వల్గా ఉంది కాబట్టి అకార్డింగ్ టు ఏఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్
we can say that triangle ABD is congruent to ACD. Okay, therefore triangle ABD is congruent to triangle ACD. ఇక్కడ మనం ఏ కాంగ్రియన్స్ రూల్ అప్లై చేసామంటే AAS కాంగ్రియన్స్ రూల్. ఓకే, ఇప్పుడు మనకి ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియెంట్ అయితే అందులో కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇందులో మనకి ఏబి యొక్క కరస్పాండింగ్ పార్ట్ ఏంటి, ఏసీ, అవి కూడా ఈక్వల్గా ఉంటాయి కదా. దట్ ఎంప్లాయిస్ ఏబి ఈక్వల్ టు ఏసీ. ఎట్లా చెప్పామంటే సిపిసిటి అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియెంట్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్, హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది ఇంతవరకు సమ్మేటివ్ ఎగ్జామ్లో అడగటం జరిగింది. ఇన్ ద ఎడ్సన్ ఫిగర్ ఏబి ఈక్వల్ టు బీసీ అండ్ ఏసీ ఈక్వల్ టు సిడి, ప్రూవ్ దట్ యాంగిల్ బిఏడి ఈస్ టు యాంగిల్ ఏడిబి ఈక్వల్ టు 3:1. ఇక్కడ మనకి ఇచ్చిన ట్రయాంగిల్లో ఏబి బీసీ ఈక్వల్ సైడ్స్ అలాగే ఏసీ సిడి ఈక్వల్ సైడ్స్ అయినట్లయితే ఇక్కడ మనకి యాంగిల్ బిఏడి అంటే ఇక్కడ టోటల్ యాంగిల్ అలాగే ఏడిబి అంటే ఈ యాంగిల్, ఆ రెండింటి యొక్క రేషియో అనేది 3:1కి ఈక్వల్ అవుతుందని మనం ప్రూవ్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, మనం ఒకసారి సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ యాంగిల్ని మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి, లెట్ యాంగిల్ డి అని రాయొచ్చు, లేకపోతే ఏడిబి అనొచ్చు. ఏడిబి ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇది ఎక్స్ అనుకున్నామంటే అప్పుడు ఈ యాంగిల్ కూడా ఎక్స్ అవుతుంది కదా. ఇంతకుముందే థీరం 7.2లో ప్రూవ్ చేసాం. ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ మనకి ఏసీ సిడి ఈక్వల్ సైడ్స్, వీటికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ అంటే దీనికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ డి దగ్గర ఉన్న యాంగిల్ అలాగే దీనికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఇది, ఆ రెండు ఈక్వల్గా ఉంటాయి. దట్ ఇంప్లైస్ యాంగిల్ సిఏడి ఆల్సో ఎక్స్. ఇది ఎలా చెప్పగలమంటే యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఏసిడి అనే ట్రయాంగిల్లో ఈ డీసీని ఇట్లా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అయింది. ఆ యాంగిల్ ఎంతకి ఈక్వల్ అవుతుంది, సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్కి ఈక్వల్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో 8th క్లాస్లోనే నేర్చుకుంటాం. ఆల్రెడీ మనం లైన్స్ అండ్ యాంగిల్స్లో కూడా ప్రూవ్ చేసాం. ఓకే, కాబట్టి ఈ యాంగిల్ దీని యొక్క ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఇవి రెండు ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ వాటి యొక్క సమ్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 2x అవుతుంది అనమాట. దట్ ఎంప్లాయిస్ యాంగిల్ ఏసీబి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 2x. ఇది ఎట్లా చెప్పామంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఇన్ ట్రయాంగిల్ ఏసీడి. ఆ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్కి సమానం కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అని చెప్పగలిగాం. ఓకే, ఇది 2x అయితే నెక్స్ట్ ఇది కూడా 2x అవుతుంది కదా, ఇంతకుముందు చెప్పినట్లు అనమాట. ఈ రెండు ఈక్వల్ సైడ్స్ కాబట్టి ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అంటే దీనికి ఆపోజిట్గా యాంగిల్ ఇది, నెక్స్ట్ ఈ సైడ్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఇది 2x అయితే ఇది కూడా 2x అవుతుంది. దట్ ఎంప్లాయిస్ యాంగిల్ బిఏసి ఈక్వల్ టు 2x. ఏంటంటే ఇక్కడ రాసాం కదా యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్. ఓకే, ఇప్పుడు మనం ఏది ప్రూఫ్ చేయాలో తీసుకుందాం. యాంగిల్ బిఏడి ఈజ్ టు యాంగిల్ ఏడిబి తీసుకుందాం. యాంగిల్ బిఏడి ఈజ్ టు యాంగిల్ ఏడిబి ఈక్వల్ టు బిఏడి అంటే ఈ టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది మనకి 2x ప్లస్ ఎక్స్ అవుతుంది. 2x ప్లస్ ఎక్స్ ఈజ్ టు నెక్స్ట్ మనకి యాంగిల్ ఏడిబి ఎంత మనకి ఎక్స్. దీన్ని సింప్లిఫై చేద్దాం. 2x ప్లస్ ఎక్స్ ఎంత అవుతుంది 3x ఈజ్ టు ఎక్స్. మనకి ఎక్స్ ఇందులో 1 టైం కట్ చేయొచ్చు కదా, కాబట్టి 3 1s are 3 is to 1 అంటే 3 is to 1. therefore యాంగిల్ బిఏడి ఈజ్ టు యాంగిల్ ఏడిబి ఈక్వల్ టు 3 is to 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 7.2లో ఉన్న ఫస్ట్ ప్రాబ్లం.
In an isosceles triangle ABC with AB equal to AC, the bisectors of angle B and angle C intersect each other at O. Join A to O, show that OB equal to OC, and second one is AO bisects angle A. ఓకే, ఇక్కడ ABC అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇందులో AB ఈక్వల్ టు AC, ఆ రెండు ఈక్వల్ సైడ్స్. ఇక్కడ మనకి యాంగిల్ బి యొక్క బైసెక్టర్ అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేసే లైన్ సెగ్మెంట్ BO. నెక్స్ట్ యాంగిల్ సి యొక్క బైసెక్టర్ అంటే ఈ సి దగ్గర ఉన్న యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేసే CO. ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి? O దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. నెక్స్ట్ ఏం తీసుకొచ్చి ఓతో జాయిన్ చేశారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం ప్రూఫ్ చేయాలంటే OB ఈక్వల్ టు OC అని ప్రూఫ్ చేయాలి. ఓకే, కాబట్టి మనం ఈ OB ఈక్వల్ టు OC అని ప్రూఫ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి? సొల్యూషన్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇచ్చినది గివెన్ AB ఈక్వల్ టు AC. ఇంతకుముందే మనం ప్రూవ్ చేసాం కదా, ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఏబీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ సి, అలాగే ఏసీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ బి, ఆ రెండు ఈక్వల్గా ఉంటాయి. దట్ ఎంప్లాయిస్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి సిన్స్ యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తుంటే రెండింటిని హాఫ్తో మల్టిప్లై చేస్తున్నాను. మనం బోత్ సైడ్స్ ఒకే ఆపరేషన్ చేసినంతసేపు వాటి వాల్యూలో ఏ విధమైన మార్పు ఉండదు. దట్ ఎంప్లాయిస్ హాఫ్ యాంగిల్ బి ఈక్వల్ టు హాఫ్ యాంగిల్ సి. రెండింటిని 2తో డివైడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఈక్వల్ టు 4 అంటే రెండింటిని 2తో డివైడ్ చేసామంటే 2 ఈక్వల్ టు 2 అవుతుంది. అప్పుడు కూడా మనకి ఈ ఈక్వేషన్లో ఏ విధమైన మార్పు లేదు కదా, అప్పుడు కూడా ట్రూ అవుతుంది. ఓకే, ఇప్పుడు యాంగిల్ బిలో హాఫ్ అంటే అప్పుడు ఏమవుతుంది? యాంగిల్ ఓబీసీ రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ BO అనేది బైసెక్టర్ కాబట్టి 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది కాబట్టి యాంగిల్ OBC అని రాయొచ్చు. దట్ ఎంప్లాయిస్ యాంగిల్ OBC ఈక్వల్ టు, అట్లాగే యాంగిల్ సిలో హాఫ్ అంటే ఈ యాంగిల్ రాయొచ్చు, OCB రాయొచ్చు, యాంగిల్ OCB. అంటే మనకి ఈ యాంగిల్ ఈక్వల్ అని రాబట్టాం. మనం థీరం నెంబర్ 7.3లో ఏం ప్రూవ్ చేసాం? ఇన్ ఏ ట్రయాంగిల్ సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఒక ట్రయాంగిల్లో ఈక్వల్ యాంగిల్స్కి ఆపోజిట్గా ఉండే సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు OBC ట్రయాంగిల్లో మనకి 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దానికి ఆపోజిట్గా ఉండే సైడ్స్ ఏంటి? OP, OC, అవి కూడా ఈక్వల్గా ఉంటాయి. దట్ ఎంప్లాయిస్ OB ఈక్వల్ టు OC. ఎలా చెప్పగలిగాం? సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్. ఓకే, ఒకటి ప్రూఫ్ చేసాం. ఇంకా మనం సెకండ్ వన్ ఏం ప్రూఫ్ చేయాలి? AO బైసెక్ట్ యాంగిల్ A. అంటే ఈ AO అనేది ఈ A దగ్గర ఉన్న యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది, 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది అని ప్రూఫ్ చేయాలి. అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఈ BAO యాంగిల్ అలాగే CAO యాంగిల్, ఈ రెండు ఈక్వల్ యాంగిల్స్ అని ప్రూఫ్ చేస్తే సరిపోతుంది. దానికోసం ఈ 2 ట్రయాంగిల్స్ని కంపేర్ చేద్దాం. ఓకే, సెకండ్ వన్ అని ప్రూఫ్ చేద్దాం. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ABO ఆర్ OAB, ఎట్లా రాసిన పర్లేదు, OAB ట్రయాంగిల్ OAC, ఈ రెండిట్లో ఏమేమి సమానము అంటే AB ఈక్వల్ టు AC గివెన్ కదా, AB ఈక్వల్ టు AC గివెన్. నెక్స్ట్ మనం యాంగిల్ BABO ఈక్వల్ టు ACO అని రాయొచ్చు కదా, ఎందుకంటే ఈ BO అనేది బైసెక్టర్ కాబట్టి ఆ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. BCలు ఈక్వల్గా ఉన్నాయంటే అందులో హాఫ్లు కూడా ఈక్వల్గా ఉంటాయి కదా, ఇక్కడే చెప్పుకున్నాం కదా మనం. దట్ యాంగిల్ ABO ఈక్వల్ టు యాంగిల్ ACO. ఇది ఎలా అంటే యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ C కాబట్టి వాటిలో నెక్స్ట్ ఈ BO COలు బైసెక్టర్స్ కాబట్టి. నెక్స్ట్ OB ఈక్వల్ టు OC, ఇంతకుముందే ఫస్ట్ రోమన్లో మనం ప్రూఫ్ చేసాం కదా, OB ఈక్వల్ టు OC ఫ్రమ్ 1. ఓకే, ఇప్పుడు చూడండి ఈ ఫస్ట్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ మధ్యలో ఉన్న ఇంక్లూడెడ్ యాంగిల్, సెకండ్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్కి ఈక్వల్ అయింది కాబట్టి ఆ 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ OAB ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్
ఓఏసి ఏం రూల్ అప్లై చేసాం? ఎస్ఏఎస్ కాంగ్రియన్స్ రూల్. ఓకే, టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్గా ఉంటే వాటి యొక్క కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే అప్పుడు దీని యొక్క కరస్పాండింగ్ యాంగిల్ ఏమవుతుంది? ఇది అవుతుంది కదా, ఆ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. దట్ ఎంప్లాయిస్ యాంగిల్ BAO ఈక్వల్ టు యాంగిల్ CAO. ఇది ఎట్లా చెప్పగలిగాం? CPCT కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఓకే, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అంటే దాని అర్థం ఏంటి? ఈ AO అనేది దాన్ని బైసెక్ట్ చేస్తుంది. దేర్ ఫోర్ AO బైసెక్ట్స్ యాంగిల్ A. Hence proved. Next, second problem. In triangle ABC, AD is perpendicular bisector of BC. Show that triangle ABC is an isosceles triangle in which AB equal to AC. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. అందులో AD అనేది BC యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్. అంటే AD BCకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అలాగే BCని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది అనమాట. అంటే BD ఈక్వల్ టు CD అవుతుంది అనమాట. ఓకే, దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే ట్రయాంగిల్ ABC అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్. ఆ ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఈక్వల్ సైడ్స్ ఏంటంటే ABAC అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవ్వాయి కదా, ఆ రెండింటిని ఒకసారి కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ABD ట్రయాంగిల్ ACD, ఈ రెండిట్లో ఏమేమి సమానమో ఒకసారి చూద్దాం. మనకి BD ఈక్వల్ టు CD, ఎందుకంటే AD అనేది BCని బైసెక్ట్ చేస్తుంది కదా. అంటే BD ఈక్వల్ టు CD. దీనికి కారణం ఏంటంటే AD బైసెక్ట్స్ BC. నెక్స్ట్ యాంగిల్ ADB ఈక్వల్ టు ADC. ఇక్కడ రైట్ యాంగిల్ అయితే ఇక్కడ కూడా రైట్ యాంగిల్ అవుతుంది కదా, ఎందుకంటే అవి రెండు లీనియర్ పెయిర్ కాబట్టి. యాంగిల్ ADB ఈక్వల్ టు యాంగిల్ ADC. ఎందుకని? AD అనేది BCకి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి. AD ఈజ్ పర్పెండిక్యులర్ టు BC. నెక్స్ట్ ఇంకొక సైడ్ కానీ యాంగిల్ కానీ మనం ఈక్వల్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి AD అనేది 2 ట్రయాంగిల్స్కి కామన్గా ఉంది కదా, కాబట్టి AD ఈక్వల్ టు AD అని రాయొచ్చు మనం. ఎలా? కామన్ సైడ్ కాబట్టి. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్, సెకండ్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్కి ఈక్వల్ అయింది కాబట్టి ఆ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవుతాయి. దేర్ ఫోర్ ట్రయాంగిల్ ABD ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ACD. ఇక్కడ మనం ఏ కాంగ్రుయెన్స్ రూల్ని అప్లై చేసామంటే SAS కాంగ్రుయెన్స్ రూల్. ఓకే, 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే అందులో కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి దీంట్లో AB యొక్క కరస్పాండింగ్ పార్ట్ ఏమవుతుంది? AC అవుతుంది. అంటే దట్ ఎంప్లాయిస్ AB ఈక్వల్ టు AC. ఎట్లా చెప్పామంటే CPCT కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. మనకి ట్రయాంగిల్ ABCలో ABAC ఈక్వల్గా ఉన్నాయంటే దాన్ని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. దేర్ ఫోర్ ట్రయాంగిల్ ABC ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. Okay, next third one. ABC is an isosceles triangle in which altitudes BD and CE are drawn to equal sides AC and AB respectively. Show that these altitudes are equal. ఇక్కడ మనం గివెన్ ఇచ్చినవి ఏంటంటే ABC అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్, అందులో ABAC ఈక్వల్ సైడ్స్ అని ఇచ్చారు. అంటే AB ఈక్వల్ టు AC అని ఇచ్చారు. ఇంకేమి ఇచ్చారు మనకి? ఈ BD అండ్ CR ఆల్టిట్యూడ్స్. ఆల్టిట్యూడ్స్ అంటే తెలుసు కదా, ఒక ట్రయాంగిల్లో ఏదైనా ఒక వెర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్స్ని మనం ఆల్టిట్యూడ్స్ అంటాం. అట్లాంటివి మనం 3 డ్రా చేయొచ్చు అనమాట. B నుంచి డ్రా చేసిన ఆల్టిట్యూడ్ BD, C నుంచి డ్రా చేసిన ఆల్టిట్యూడ్ CE. అవి రెండు ఈక్వల్ సైడ్స్కి, అంటే ABAC ఈక్వల్ సైడ్స్ కదా, వాటికి డ్రా చేశారనమాట. ఓకే, అంటే BD అండ్ CER ఆల్టిట్యూడ్స్. మనం ఏం ప్రూవ్ చేయాలి? రిక్వైర్డ్ టు ప్రూవ్ ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి.
బీడీ ఈక్వల్ టు సిఈ అని మనం ప్రూఫ్ చేయాలన్నమాట. దీనికోసం నేను ఏం చేస్తానంటే ఈ ఏబిడి ట్రయాంగిల్ని ఏసిడి సిఈ ట్రయాంగిల్ని తీసుకున్నాను. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి ఏసిఈ వీటిని ఒకసారి కంపేర్ చేద్దాం. ఏమేమి సమానం అంటే ఏబి ఈక్వల్ టు ఏసీ, అది ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి ఏబి ఈక్వల్ టు ఏసీ గివెన్. నెక్స్ట్ మనకి యాంగిల్ డి అంటే ఇక్కడ ఉన్నది ఏడిబి ఈక్వల్ టు యాంగిల్ ఏఈసి, ఎందుకంటే ఇవి ఆల్టిట్యూడ్స్ అంటే 90 degrees చేస్తూ ఉంటాయి కాబట్టి యాంగిల్ ఏడిబి ఈక్వల్ టు యాంగిల్ ఏఈసి ఈక్వల్ టు 90 degrees. ఎందుకని ఇక్కడ బీడీసీఈలో ఆల్టిట్యూడ్స్ కాబట్టి బిడి సిఈ ఆర్ ఆల్టిట్యూడ్స్. నెక్స్ట్ ఇంకొక సైడ్ యాంగిల్ మనం ఈక్వల్ చేయాలి. ఒకసారి మనం ఈ యాంగిల్ ఏని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిడిలోని ఉంది, అలాగే ఏసీఈలో ఉంది, అంటే కామన్ యాంగిల్ అది. అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఏ, ఇక్కడ ఇది కామన్ యాంగిల్. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్, ఈ యాంగిల్స్ 2 యాంగిల్స్ ఒక సైడు. సెకండ్ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ ఒక సైడు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి బై ద కాంగ్రుయెన్స్ రూల్ ఆఫ్ ఏఏఎస్. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏసిడి. ఇక్కడ ఏ కాంగ్రుయెన్స్ రూల్ అప్లై చేసాం? ఏఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్. ఓకే, ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే అందులో కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే మనకి బీడీ యొక్క కరస్పాండింగ్ పార్ట్ ఏమవుతుంది? సిఏ అవుతుంది కదా. దట్ ఇంప్లైజ్ బీడీ ఈక్వల్ టు సిఈ. ఎలా చెప్పాము మనం? సిపిసిటి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ABC is a triangle in which altitudes BD and CE to AC and AB are equal. Show that triangle ABD is congruent to triangle ACE and AB equal to AC. అంటే ఇక్కడ ABC ట్రయాంగిల్ అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అని మనం ప్రూఫ్ చేయమంటాడు అన్నమాట. ఓకే, దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఇక్కడ మనకి ఆల్టిట్యూడ్స్ ఈక్వల్గానే ఇచ్చారనమాట. అంటే బీడీ అండ్ సిఈ టు ఏసీ అండ్ ఏబి ఆర్ ఈక్వల్. ఆల్టిట్యూడ్స్ అనేవి ఈక్వల్. ఇక్కడ ఆల్టిట్యూడ్స్ ఏంటి? బీడీ అండ్ సిఈ, ఇవి రెండు ఈక్వల్ అని ఇచ్చారు మనకి. మనం ఏం ప్రూఫ్ చేయాలి? ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏసిఈ ఈక్వల్ అని మనం ప్రూఫ్ చేయాలి. ఆల్రెడీ ఇంతకుముందు ప్రాబ్లమ్ మనం ఇటువంటిది మనం చేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ రెండు ట్రయాంగిల్స్ని వేటినైతే మనం కాంగ్రుయెంట్ అని ప్రూఫ్ చేయాలో ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి ట్రయాంగిల్ ఏసిఈ. ఓకే, ఇందులో మనకి బీడీ ఈక్వల్ టు సిఈ ఇచ్చారు కదా ఆల్రెడీ. బీడీ ఈక్వల్ టు సిఈ అవి ఈక్వల్ ఎంత ఉన్న ఆల్టిట్యూడ్స్ కాబట్టి గివెన్. ఓకే, నెక్స్ట్ మనకి ఈ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కదా కాబట్టి యాంగిల్, ఎందుకంటే ఇవి పర్పెండిక్యులర్గా ఉంటాయి కదా కాబట్టి ఏడిబి ఈక్వల్ టు ఏఈసి. ఏడిబి ఈక్వల్ టు యాంగిల్ ఏఈసి ఈక్వల్ టు 90 degrees. నెక్స్ట్ అట్లాగే యాంగిల్ ఏ అనేది మనకి రెండిట్లోని కామన్గా ఉంది కదా కాబట్టి యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఏ కామన్ యాంగిల్. ఓకే, చూడండి ఫస్ట్ ట్రయాంగిల్లో అంటే ఈ యాంగిల్ నెక్స్ట్ అంటే ఫస్ట్ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ ఏ దగ్గర ఉన్న యాంగిల్ డి దగ్గర ఉన్న యాంగిల్, సెకండ్ ట్రయాంగిల్లో ఏ దగ్గర ఉన్న యాంగిల్ ఈ దగ్గర ఉన్న యాంగిల్కి ఈక్వల్గా ఉంది. అట్లాగే ఒక్కొక్క సైడ్ కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ బై ద రూల్ ఆఫ్ ఏఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏసిఈ. ఇక్కడ మనం ఏ రూల్ అప్లై చేసామంటే ఏఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్.
ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ మనం ఏం ప్రూవ్ చేయాలి? ఏబి ఈక్వల్ టు ఏసీ. ఈ ఏబి అండ్ ఏసీలు మనకి రెండు కూడా ఇప్పుడు మనం కాంగ్రియంట్ అని ప్రూవ్ చేసిన వాటిలో సైడ్స్ కదా, కరస్పాండింగ్ సైడ్స్, కాబట్టి అవి ఈక్వల్ అని రాసేసేయచ్చు. అంటే ఏబి ఈక్వల్ టు ఏసీ అంటే ఏబి ఈక్వల్ టు ఏసీ. ఇవేంటి, మనం ఏవైతే కాంగ్రియంట్ అని ప్రూవ్ చేసామో ఆ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ పార్ట్స్, కాబట్టి అవి రెండు ఈక్వల్గా ఉంటాయి. ఎలా చెప్పామంటే సిపి సిటి. కాబట్టి ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ an isosceles triangle in which AB equal to AC. Okay, hence proved. Okay, next fifth one, triangle ABC and DBC are two isosceles triangles on the same base BC. Show that యాంగిల్ ఏబిడి ఈక్వల్ టు యాంగిల్ ఏసీడి. ఇక్కడ మనకి టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి, రెండు కూడా ఒకే బేస్ బీసీ మీద ఉన్నాయి. ఆ రెండు ఐసోసెలస్ ట్రయాంగిల్. ఫస్ట్ ట్రయాంగిల్లో ఏబి ఈక్వల్ టు ఏసీ అండ్ సెకండ్ ట్రయాంగిల్లో బీడీ ఈక్వల్ టు సిడి. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి? యాంగిల్ ఏబిడి అంటే ఈ యాంగిల్, అలాగే ఏసీడి ఈ యాంగిల్ రెండు ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, దానికోసం నేను ఏం చేస్తానంటే ఏని డిని జాయిన్ చేస్తున్నాను నేను. అప్పుడు మనకి టూ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఏంటంటే ఏబిడి ఒకటి, ఏసీడి ఒకటి. ఓకే, ఫస్ట్ నేను చేసింది ఏంటంటే జాయిన్ ఏ అండ్ డి ఆర్ ఏడి అని కూడా రాయొచ్చు. ఏడి పాయింట్స్ని వెర్టెక్స్ని జాయిన్ చేశాను. ఇప్పుడు మనకి టూ ట్రయాంగిల్స్ ఫామ్ అవ్వాయి కదా, వారింటిని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి కామా ట్రయాంగిల్ ఏసీడి ఏమేమి ఈక్వల్? ఏబి ఈక్వల్ టు ఏసీ ఆల్రెడీ ఇచ్చారు కదా, ఏబిసి అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్, అందులో ఏబి ఈక్వల్ టు ఏసీ, కాబట్టి ఏబి ఈక్వల్ టు ఏసీ గివెన్. అట్లాగే బీడీ ఈక్వల్ టు సిడి అది కూడా ఇచ్చినదే, బీడీ ఈక్వల్ టు సిడి ఇది కూడా మనకి గివెనే. నెక్స్ట్ ఇంకేమి ఈక్వల్ అంటే ఈ ఏడి అనేది టూ ట్రయాంగిల్స్కి కామన్గా ఉంది, కాబట్టి కామన్ సైడ్ అంటే ఏడి ఈక్వల్ టు ఏడి కామన్ సైడ్. ఓకే, చూడండి ఫస్ట్ ట్రయాంగిల్లో 3 సైడ్స్, సెకండ్ ట్రయాంగిల్లో 3 సైడ్స్కి ఈక్వల్గా ఉన్నాయి, కాబట్టి రెండు కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అవుతాయి ఎస్ఎస్ఎస్ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఏసీడి. ఇక్కడ మనం ఏం కాంగ్రియన్స్ రూల్ అప్లై చేసామంటే ఎస్ఎస్ఎస్ కాంగ్రియన్స్ రూల్. ఓకే, ఇప్పుడు టూ ట్రయాంగిల్స్ కాంగ్రియెంట్ అయితే అందులో కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్గా ఉంటాయి, కాబట్టి ఈ యాంగిల్ యొక్క కరస్పాండింగ్ యాంగిల్ ఏమవుతుంది? ఇది అవుతుంది, కాబట్టి రెండు ఈక్వల్గా ఉంటాయి. దట్ ఎంప్లాయిస్ యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసీడి. ఎలా చెప్పామంటే సిపిసిటి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇక్కడితో మనం ఎక్సర్సైజ్ నెంబర్ 7.2లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది. మిగిలిన భాగాన్ని వచ్చిన పార్ట్స్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది, వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.